మనలను ప్రేమించి ఆదరించు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము, నీవు ఒక తప్పిపోయిన గొర్రెపిల్లగా ఉండి ఉన్నావా? దీని ధ్యానార్థమై మనము లూకా సువార్త 15వ అధ్యాయము 6వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పెను కదా అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అని మనము అదే అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు చదివినట్లయితే గమనించగలము. ఒక మనుష్యునికి తప్పిపోయిన గొర్రె పిల్లయే తిరిగి దొరికినప్పుడు అంత సంతోషం ఉన్నట్లయితే, ఒక పాపి రక్షించబడి దేవుని వైపు తిరిగినప్పుడు తన సత్ప్రవర్తన చూచి ఆ పరమ తండ్రి ఇంకా ఎంతగా సంతోషించునో చూడుడి. మనము లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనమును గమనించినట్లయితే, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని చదువుచున్నాము. అవును ప్రియులారా, దేవుడు మన రక్షణను చూచి ఆయన దూతలతో కలిసి మిక్కిలి సంతోషించుదురు. ఈ సందర్భములో నేను మీతో ఒక సంఘటన తెలుపవలెనని ఆశించుచున్నాను. ఒక తండ్రికి ఒక్కగానొక్క కుమార్తెను తల్లి లేని కారణముగా అల్లారు ముద్దుగా పెంచుకొని ఉన్నాడు. అయితే చిన్నతనములో దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ పాప తన యవ్వన కాలములో ప్రవేశించినప్పుడు లోకాకర్షణకు గురై పాపములో పడిపోయేను. ఎంతలా అంటే సదా తన స్నేహితులతో కలిసి తినుచు త్రాగుచు అన్ని వ్యసనములకు బానిసగా మారిపోయేను. తన తండ్రిని సైతం అలక్ష్య పెట్టి ఇంటిలో నుండి వెళ్లిపోయి తాను ప్రేమించిన వ్యక్తితో సహజీవనము చేయుచుండెను. తన శరీరమును మలినపరుచుకొని దేవుని పవిత్రతను కోల్పోయెను. అయితే తాను ప్రేమించిన వ్యక్తిని ఒకానొక దినమున తనను వివాహము చేసుకొనమని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఆమెను తృణీకరించెను. దానితో ఆమె హృదయము బ్రద్దలైపోయి ఆమె చేసిన పాపమునకు కుమిలిపోయెను. ఎప్పుడైతే ఆమె పశ్చాత్తాపము కలిగి కన్నీరు కార్చుట ప్రారంభించి ఉన్నదో ఆ మరుక్షణమే ఆమెకు తన తండ్రి ప్రేమ జ్ఞాపకమునకు వచ్చెను. ఆ ప్రేమను తలుచుకొని ఇంకా కన్నీటి పర్యంతమాయెను. నా తండ్రి నన్ను క్షమించునా అని తన స్నేహితురాలి ద్వారా తన తండ్రికి కబురు పెట్టెను. నా తండ్రి నన్ను క్షమించినట్లయితే నన్ను ఒక్కసారి చూచుటకు ఎయిర్పోర్ట్ కి రమ్మని తన స్నేహితురాలికి చెప్పెను. తండ్రితో తాను ప్రవర్తించిన తీరునకు తన తండ్రి ఆమెను క్షమించునను ఆశ ఆమెకు లేకుండెను. భారము కలిగిన హృదయముతో కన్నీటితో ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చి ఉన్నది. అయితే అంతకంటే కన్నీటితో తన తండ్రి అప్పటికే వచ్చి ఆమె కొరకు వేచి ఉండుట చూచి ఆ కుమార్తెకు సంతోషం ఆగలేదు. పరిగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రిని గట్టిగా కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చుచు క్షమాపణ అడిగి ఉన్నది. తన తండ్రి ఆమెను సంతోషముతో అంగీకరించెను. ఆ విధముగా తన తండ్రి ఆమె తప్పులను క్షమించుట ద్వారా తిరిగి ఆ తండ్రి ఇంటిలో తన స్థానమును సంపాదించుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు ఏ స్థితిలో ఉండి ఉన్నావు? ఒకవేళ ఈ లోకములోని ఆకర్షణకు గురై నీ ఆత్మీయ స్థితిలో పడిపోయి అది గుర్తెరుగక దేవునికి దూరముగా వెళ్లి ఉన్నావా? నీవు ఒక తప్పిపోయిన గొర్రెపిల్లగా ఉండి ఉన్నావా? అయితే ప్రభువు నీ వైపే ప్రేమతో తన చేతులు చాపి పిలుచుచున్నాడు. దేవుడు నిన్ను అత్యధికముగా ప్రేమించి నీ పట్ల శ్రద్ధ వహించుచున్నారని గుర్తెరుగుము. నీవు ఆయన దృష్టిలో ఎంతో అమూల్యమైన వాడవు
వాడవనియు అమూల్యమైన దానవనియు జ్ఞాపకముంచుకొనుము. నీవు ఎంత పాపపు ఊబిలో పడియున్నను నిన్ను వెతకి తన హక్కున చేర్చుకొని తన నిత్య రాజ్యములో వారసురాలిగా చేయును. ఒక తప్పిపోయిన గొర్రెపిల్లగా నీవు ఆయనకు తిరిగి దొరికిన ఎడల నిన్ను ప్రేమతో చేర్చుకొని ఆ నిత్యానిత్యములో తన దూతలతో కూడా సంతోషించి ఆర్భటించుదురని గ్రహించుము. కరుణా సంపన్నుడిగా మనకు వాత్సల్యతను చూపుచు నశించిపోకుండా మనలను కాపాడుచున్న ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు పాపములో పడకుండా మన పరిశుద్ధతను కాపాడుకొనవలెను. ఆ విధముగా జీవించుటకు ప్రభువే మనందరికీ సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞులను. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. అగాధ శక్తులు నాతో పోరాడగా, ఆశ్రయమిచ్చితివి కరుణ రేఖలలో. అగాధ శక్తులు నాతో పోరాడగా, ఆశ్రయమిచ్చితివి కరుణ రేఖలలో. పక్షిని వల నుండి విడిపించినట్లుగా ప్రాణమును సంరక్షించి సేదదీచితివి. పక్షిని వల నుండి విడిపించినట్లుగా ప్రాణమును సంరక్షించి సేదదీచితివి. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞులను. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. శక్తికి మించిన భారం పెరుగగా, శరణొచ్చితి నేను నీ సన్నిధిలో. శక్తికి మించిన భారం పెరుగగా, శరణొచ్చితి నేను నీ సన్నిధిలో. తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా భారములన్నీ మోసి
తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా భారములన్నీ మూసి ఓదార్చితివి. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. సత్యము నిమిత్తం హింసలొచ్చినా సంతోషమిచ్చితివి ఆత్మబలముతో. సత్యము నిమిత్తం హింసలొచ్చినా సంతోషమిచ్చితివి ఆత్మబలముతో. సింహపు నోట నుండి తప్పించినట్లుగా స్థిరమైన ధైర్యమిచ్చి రక్షించితివి. సింహపు నోట నుండి తప్పించినట్లుగా స్థిరమైన ధైర్యమిచ్చి రక్షించితివి. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. వ్యాధులు కంటే అధికమాయను, నీ గాయములే ఔషధమాయను. నా వ్యాధిములు కంటే అధికమాయను, నీ గాయములే ఔషధమాయను. సర్వరోగములను పరిహరించే దేవా, సంపూర్ణ స్వస్థతను దయతో ఇచ్చితివి. సర్వరోగములను పరిహరించే దేవా, సంపూర్ణ స్వస్థతను దయతో ఇచ్చితివి. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను.
మొరపెట్టగా దీర్ఘశాంతముతో నన్ను దోచితివి. దీనుడనై నేను మొరపెట్టగా దీర్ఘశాంతముతో నన్ను బ్రోచితివి. పరిశుద్ధ పరచుము అనుదినము నన్ను పరిపూర్ణునిగా మార్చి నీ చెంత చేర్చును. పరిశుద్ధ పరచుము అనుదినము నన్ను పరిపూర్ణునిగా మార్చి నీ చెంత చేర్చును. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా కరుణ చూపితివి దీనునిపై. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా కరుణ చూపితివి దీనునిపై. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను.